చార్మినార్ జోన్లో కలపడం చాలా అన్యాయమైనటువంటి ప్రక్రియ. కాబట్టి అధికారులు నాయకులు అందరూ ఒకసారి ఆలోచన చేయాలి. శంషాబాద్ని తీసుకెళ్ళి చార్మినార్ జోన్లో కలుపుతూ ఉన్నారు. ఈ విధంగా వార్డుల విభజన జరుగుతూ ఉన్నది. కాబట్టి మేము గవర్నమెంట్కి అన్ని విధాలుగా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ గారికి మేము వినతి పత్రాలు కానీ కంప్లైంట్ కానీ సజెస్ట్ కానీ ఇవ్వడం జరిగింది. కాబట్టి శంషాబాద్ని వెంటనే జోన్ను సపరేట్గా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా శంషాబాద్ని చార్మినార్లో కలపొద్దని చెప్పేసి తెలియజేస్తూ అస్తవ్యస్తంగా ఈ డివిజన్లను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దానిపైన కూడా ఒకసారి గవర్నమెంట్ వారు పునరాలోచన చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు ఈ నిరసన ర్యాలీ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 3-4 రోజుల మేము నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మొన్న అఖిలపక్షంలో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లలో కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి ప్రజలకు ఏదైతే అంగీకారం ఉండదో ప్రభుత్వం దాని మీద ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రజా వ్యతిరేకత అనేది ప్రభుత్వానికి మంచిది కాదు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు దీని మీద ఆలోచన చేయాలని చెప్పేసి తెలియజేస్తూ శంషాబాద్ని సపరేట్ జోన్గా ఏర్పాటు చేయాలి. శంషాబాద్లో 2 డివిజన్లు అయినాయి. దాన్ని కూడా 4 డివిజన్లు లేకపోతే 5 డివిజన్లుగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. జై శంషాబాద్.